హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. తిరుమలకి వెళ్ళి చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. 3 సంవత్సరాల తర్వాత తిరుమలకి అయితే వెళ్ళొచ్చాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. అంటే 2 గంటల్లోనే అయిపోయిందనమాట. మాతో పాటు వచ్చిన కొంతమందికి అంటే మరుసటి రోజున వెళ్ళినాం. అంటే మాకు 14వ తారీఖున మంగళవారం నైట్ అయితే వెళ్ళాము. అలాగే 14వ తారీఖు వెళ్ళాం కదా. 15వ తారీఖు బుధవారం కల్లా కొండపైకి అయితే వెళ్ళాము. బుధవారం 15వ తారీఖు అంటే మే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 7 గంటలకైతే దర్శనంకి క్యూలోకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే ఫోన్ అలో అయితే లేదు కదా. మేము వెళ్ళేసరికి క్యూలోకి అంటే బాగా పొద్దుగుపోయింది. 8 అలా అయ్యింది. ఇక నా క్యూ లైన్‌లోకి వెళ్ళి అక్కడ ఆ రూమ్‌లో వేస్తారు కదా. కాసేపు ఒక గంట, 2, 3 గంటలు పట్టిద్ది కదా. ఆ రూముల్లోకి వెళ్ళిన తర్వాత క్యూ లైన్‌లో అయితే చాలా దూరం నుంచి నడవాల్సొస్తుంది. మాకైతే లక్కే. కానీ ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఏందంటే ఇంకా 24 గంటలైతే పడుతుందంట దర్శనం. అసలు చూస్తుంటేనే వామ్మో! మేమే పెద్ద లక్ అనుకుంటున్నాం అనమాట. 2 గంటల్లోనే దర్శనం అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా, చాలా కంగారు పడకుండా చాలా హ్యాపీగా అయితే స్వామినైతే చూసామన్నమాట. ఎప్పుడైనా ఏందంటే ఆ రూమ్‌లో వేస్తారు కదా. అప్పుడైతే హడావుడిగా పరుగులు తోలుకుంటూ గోవిందనామాలతోటి హడావుడిగా అయితే వెళ్తారు. అలా వెళ్ళినా కూడా మనకేందంటే స్వామివారిని అంత కష్టాలు పడి మనం ఇంత దూరం నుంచి ఆడికి వెళ్ళి క్యూ లైన్‌ల్లో వెయిటింగ్ చేసి వెళ్ళి హడావుడిగా పరిగెత్తి చూసి చూడక ఆ ఒత్తిడిలో ఏమాత్రం మిస్ అయ్యామంటే అసలు చూడలేమనమాట. ఎన్ని కష్టాలు పడి క్యూ లైన్‌లో ఉండి వెళ్తాము. పరుగులు తోలుతూ వెళ్తారు కదా. వాళ్ళు హడావుడి పడ్డారని మనమైతే హడావుడి పడకూడదు. నిదానంగా వెళ్ళినా కూడా పరిగెత్తుకు వెళ్ళినా వాళ్ళు కూడా స్వామి టెంపుల్లోకే వెళ్ళాలి చూడటానికి. మనం నిదానంగా వెళ్ళినా ఆ స్వామి టెంపుల్లోకి వెళ్ళాలి. కానీ భగవంతుడిని మనం చూసేటప్పుడు ఏంటంటే నిదానమే ప్రధానం. మనం ఎంత అంటే అలాగనే నిదానంగా వెళ్ళమని కాదు. వాళ్ళైతే ఫాస్ట్‌గానే వెళ్ళమంటుంటారు. జాగ్రత్తగా స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తోసేస్తూ ఉంటారు. కానీ మనం నెమ్మదిగా జాగ్రత్తగా స్వామివారిని దూరం నుండే ఒక దృష్టి అనేది పెట్టుకొని చూస్తేనే స్వామివారిని మనం చూడగలుగుతాం అనమాట. ఇన్ని కష్టాలను పడి దాటుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్వామిని చూసినప్పుడు మనసుకి పడ్డ కష్టం అంతా పోతుందనమాట. చాలా హ్యాపీ అనిపించిద్ది. చూసిన 5 నిమిషాల్లో కానీ, ఒక్క నిమిషంలో అయినా స్వామిని చూడంగానే ఆ కష్టం అంతా మర్చిపోతాము. అలా ఉంటుంది. అలా మాకేందంటే ఈ తిరుమల మేము 3 సంవత్సరాల తర్వాత అయితే వెళ్ళిన తర్వాత చాలా బాగా దర్శనం అయితే అయ్యింది 2 గంటల్లోనే. మాకు వెనకున్న వాళ్ళకైతే 10 గంటలు టైం పట్టిందంట. అంటే 10 గంటలు టైం తీసుకుంది. అంటే బుధవారం నైటు 7 గంటలకల్లా వెళ్ళిపోయాము. అలాగే 10 ఆ టయానికైతే వచ్చేసామనమాట. సగం ఒక గంట దాకా క్యూ లైన్‌లోనే గంటన్నర అయితే నడిసామనమాట. తర్వాత రూముల్లో వేస్తారు కదా. ఆ రూముల్లో ఒక గంట లోపే వదిలేశారు. అందుకే చాలా ఫాస్ట్‌గా అయిపోయిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారిని 3 సంవత్సరాల తర్వాత అయితే చూసాము. ఇప్పుడైతే తెల్లారి అంటే మే 15వ తారీఖు బుధవారం దర్శనం అయితే అయిపోయింది కదా. తెల్లారి 16వ తారీఖు గురువారం రోజు చూస్తే ఫుల్ క్లౌడ్ తోటి జనం ఎక్కువైపోయారు అనమాట. అప్పటికే చాలామంది వచ్చేసారు. వాళ్ళకైతే 24 గంటలు అయితే పడుతుంది. ఇప్పుడు అస్సలు రష్ ఎక్కువైపోయిందంట. కానీ ఆయన స్వామివారిని చూడాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి అయితే ఉంటుంది. మొక్కుబళ్ళు అలాగే ఉంటాయి కదా. ఎగ్జామ్లు పాస్ అయిన వాళ్ళు మాలాగా వెళ్ళిన పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసేసి మళ్ళీ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందుకనమాట అంత ఒత్తిడిగా ఉందన్నమాట. కానీ ఎలాగైతేనేమి ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శనం అయితే అవుతుంది. కాకపోతే ఈ సమ్మర్ టైంలో కొంచెం బిజీగా ఫుల్ క్లౌడ్ తోటి ఉంటుందన్నమాట. అదే మామూలుగా ఉన్న వాళ్ళైతే ఈ సమ్మర్ వెళ్ళిన తర్వాత వెళ్తే వాళ్ళకి దర్శనం అనేది బాగా అవుతుంది. ఇంతేనండి. తిరుమల క్షేత్రాల్లో నాకైతే ఫుల్ హ్యాపీగా చూసాము. అంటే బుధవారం మే 15వ తారీఖు బుధవారం ఉదయాన్నే మేము 5 కాదు 4 గంటలకల్లా కొండపైకి అయితే వెళ్ళాము. నేనైతే 3 కత్తిరలు అయితే ఇచ్చాను. నిన్న వీడియోలో అక్క మీరు ఇచ్చారా ఎంటికలు అని అంటున్నారు. ఇదిగండి 3 కత్తిరలు అయితే ఇచ్చాను. ఇదైతే మర్చిపోయాను అనమాట. ఇదిగో 3 కత్తిరలు అయితే ఇచ్చాను. ఇక్కడే కట్ చేసేసారు అనమాట. ఇక్కడైతే తీయలేదు. ఇక్కడ
అంటే 2 కత్తెరలు ఏడ తీసేసి ఇక్కడ ఒక కత్తెర అంటే 3 కత్తెరలు అయితే తీస్తారు కదా! వాళ్ళేందంటే ఫుల్‌గా జనం ఉన్నారు కాబట్టి 3 కత్తెరలు ఇక్కడే తీసేసారనమాట. ఎంటికలు అంటే గుండె అయితే ఇవ్వలేదులెండి. మేము చిన్నప్పుడైతే అప్పుడు ఇచ్చున్నాము. కానీ ఇప్పుడైతే పెద్దవాళ్ళం అయిపోయాం కదా! అందుకని గుండె అయితే ఇవ్వలేదు. ఈ 3 కత్తెరలు ఇక్కడే తీసేసారనమాట. మా చిన్నోడికి కాదు, పెద్దోడికి అలాగే మా ఆయనైతే ఎంటికలైతే ఇచ్చేసారు వాళ్ళిద్దరు. ఇంకా హర్షి పాపకి మా చిన్నోడికైతే ఇవ్వలేదు. అలాగే తిరుమల ప్రయాణం చాలా బాగా అయితే జరిగిందనమాట. అంటే మే 15వ తారీఖు బుధవారమే మాకు దర్శనం అంతా అయిపోయింది కాబట్టి మరుసటి రోజు ఏంటంటే అంటే ఆ రోజే వెళ్ళవచ్చు. బుధవారం రోజే మాకు 7 గంటల లోపు టైం ఉంది కాబట్టి వెళ్ళవచ్చు. కానీ కాకపోతే మేము ట్రైన్‌లో బాగా ఫుల్ క్రౌడ్ ఎక్కువ అవ్వటంతోటి అసలు నిలబడే వెళ్ళామనమాట. ఒక్కోసారి అయితే ఒక్క కాలు మీదే వెళ్ళున్నాము నించొని తెల్లవార్లు. అలాగే అంటే ఇక్కడ ఒంగోలులో మే 14 మంగళవారం నైట్ 7:30కి ఎక్కాము. 12:30 కల్లా అక్కడ దిగాము. పోతే ఇంకొక విషయం అయితే చెప్తాను. దర్శనం అవ్వటానికి అంత త్వరగా మాకు మనం ఏందంటే 3 గంటలకి ప్రతిరోజు ఏకోజామున అంటే తెల్లవారుజామున 3 గంటలకైతే మనకి 1 గంటకల్లా ఉండాలన్నమాట క్యూలో. బస్ స్టాండ్ ఉంటుంది కదా! అక్కడైతే శ్రీనివాస నిలయం దగ్గర టోకన్లు అయితే ఇస్తారు స్వామి దర్శనానికి. అలాగే అంటే శ్రీనివాస నిలయం బస్ స్టాండ్ దగ్గర అనమాట. తిరుమలలో కదా, తిరుపతిలో కిందనే. అలాగే రైల్వే స్టేషన్ దగ్గరలో మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తాం కదా బస్సులు ఎక్కటానికి, అక్కడే విష్ణు నిలయం అని ఉంది. మనం ఏంటంటే అప్పటికప్పుడు వెళ్ళకుండా అక్కడ కాసేపు విశ్రాంతి తీర్చుకోవడానికి 1 రోజు కానీ 2 రోజులు కానీ ఉండటానికి వసతి అయితే ఉంది. అక్కడే ఏంటంటే ఏకోజామున 2 గంటలకైతే 2 గంటల కాడ నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ మేము 12:30కి అయితే వెళ్ళాం కదా, 11 గంటల నుంచి క్యూ లైన్ అయితే ఉందంట. ఫుల్గా ఉన్నారనమాట జనం. మేమేంటంటే ఓట్ల ఎలక్షన్కి అందరూ వచ్చేసి ఉంటారు కదా, మనకేంటంటే కొంచెం ఖాళీ అనేది ఉంటుంది అనుకున్నాం. కానీ మాలాగే ఎంతమంది అనుకుని ముందు వచ్చేస్తున్నారు. ఫుల్గా ఉందన్నమాట. వీడియోలో కూడా చూపించాను కదా. అలాగే ఆ విష్ణు నిలయం మనం ట్రైన్లో దిగిన తర్వాత కొండపైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సుల దగ్గరే విష్ణు నిలయం అయితే ఉంది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అక్కడైతే తెల్లవారుజామున 3 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. 2 గంటలకల్లా ఉండిపోవాలి క్యూ లైన్లో. అక్కడ టోకన్లు అయితే ఇస్తారనమాట. మళ్ళీ తెల్లారి 6 గంటలకల్లా అయితే ఆపేస్తారు. 2-3 గంటలని ఇస్తారంట. ఆ టోకన్స్ కానీ తీసుకున్నామంటే చాలా త్వరగా మనకి దర్శనం అయితే అయిపోతుంది. అలాగే ఆ టోకన్స్ తీసుకోకపోయినా మనం డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళి మామూలుగా ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి దీనికి తేడా మనకేంటంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. అందుకే మనం ఏంటంటే ఈ టోకన్స్ కానీ తీసుకుంటే త్వరగా మనకి దర్శనం అయిపోతుంది అనమాట. అలా మాకేంటంటే 2 గంటలని ఈ టోకన్స్ తీసుకోవటం వలన కూడా త్వరగా అయిపోయింది. అసలు దొరుకుతాయో లేదో అనుకున్నాం అనమాట. అందుకే 7:30కి అయితే ఎక్కాం. 8 గంటలకు అనుకున్నాం. 7:30కి వెళ్తే వచ్చేసింది. ఎలకల్లగా ఒక కాలు మీద 2 కాళ్ళ మీద ఎటకట నిలబడేసి వెళ్ళామన్నమాట. ఇబ్బంది పడుతూ వెళ్ళాం కాబట్టి ఆ స్వామివారి మమ్మల్ని గుర్తించి త్వరగా దర్శనం అయితే అయిపోయిందనమాట. బుధవారం నైటే చాలా హ్యాపీగా ఈ తిరుమలకి స్వామివారి దర్శనం అయిపోయింది. అలాగే ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది. నేను ఈరోజు ఏం తీసుకొచ్చుకున్నాను అంటే తిరుమల నుంచి ఏం తీసుకొచ్చుకున్నానో చూపిస్తాను. వెనకైతే బ్యాక్గ్రౌండ్ చీకటిగా ఉంది కదా, కరెంట్ పోయిందనమాట. అంతకుముందంతా ఉదయం అంతా కరెంట్ ఉంది. నేను వీడియో చేసి అన్నీ లైన్ చేసుకొని ఇక్కడ పెట్టుకునేసరికి కరెంట్ పోయిందనమాట. బయట అయితే వర్షం పడుతుంది. చాలా కూల్గా చాలా చల్లగా ఉంది. కాకపోతే ఏంటంటే చెమటలు పడుతూ ఉన్నాయి అనమాట. నేను తిరుమల నుంచి ఏం తీసుకొచ్చుకున్నానో చూపించే ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎందుకు ఇచ్చానంటే ఎవరికన్నా వెళ్ళే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుందో, ఏంటంటే చెప్పే వాళ్ళకన్నా పోయి వచ్చిన వాళ్ళకైతే తెలిసిద్ది కదా, అందుకోసమైతే చెప్పాను అనమాట. పిల్లల గురించి అంటే కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళైతే మొక్కుబళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళాల్సిన టైం అనమాట, ఎంత ఒత్తిడున్నా. కానీ కొంచెం స్కూల్ పిల్లలు లేకుండా మామూలు మొక్కుబళ్ళు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళైతే కొంచెం ఈ పిల్లల స్కూలు తీసిన తర్వాత అంటే ఆగస్టు సెప్టెంబర్ అప్పుడైతే కొంచెం తగ్గిద్దని అనుకుంటున్నాను. కానీ శ్రీవారి కాడ ఎప్పుడూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటారనమాట.
మాకైతే చాలా హ్యాపీగా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే స్వామివారి పటం అయితే చూపిస్తాను. ఎక్కువైతే ఏం తీసుకొచ్చుకోలేదులేండి. అంటే కొన్ని ఈ దండలు బండలు ఇవన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి కాబట్టి ఎక్కువైతే మేము కొనలేదనమాట. ఎందుకంటే మనం దూరభారం వెళ్ళినప్పుడు చూసిందల్లా కొన్నాం అనుకోండి, మనకేంటంటే ఏమన్నా చూడాలనిపించినప్పుడు, అంటే క్షేత్రాలు ఉంటాయి కదా చుట్టుపక్కల, అవి చూడాలనిపించినప్పుడు అప్పుడు డబ్బులైతే సరిపోవు అనమాట. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ₹1 ఎక్కువే ఉండాలి. చూసిందల్లా మనం కొన్నామంటే మనం చూడాలనుకున్నాం చూడలేము. అలా మేము ఏంటంటే ఉన్న డబ్బులతో అసలు లాస్ట్ని అయితే చెప్తాను అనమాట. మేము ఎంత తీసుకెళ్ళాము, తిరిగి ఎంత తీసుకొచ్చాము, చాలా ఆశ్చర్యపోతారనమాట. అసలు నాకే ఆశ్చర్యం వేసింది. తిరుమల వెళ్ళి ఇంత మనీ మేము ఖర్చు పెట్టామా అని అనిపించింది అనమాట. లాస్ట్ని అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఏం తీసుకొచ్చుకుంది అక్క ఇందాటి నుంచి ఏదో సోది చెప్తా ఉంది అనుకుంటున్నారు. సోది కదండి, హ్యాపీ న్యూస్లో వచ్చే మాటలు అనమాట. ఇదిగండి, ఫస్ట్ అయితే ఇదిగో పటం ఇదైతే తీసుకున్నాను. స్వామివారు అలాగే ఇక్కడ లక్ష్మీదేవి అనమాట. లక్ష్మీదేవి స్వామివారు కలిసి ఉన్న ఈ పటం అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి అద్దం ఫ్రేమ్ అయితే రాలేదు. ఇది మామూలుగా ఇలా ఉన్నదనమాట, తగిలించుకునే అట్ట మీద ఇలా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ₹50 అంటే అద్దం ఉంది. నేను కావాలనుకున్నాను కానీ చాలా ఎక్కువ, 400 500 అలా చెప్తున్నారు అనమాట ఇలా వచ్చిన పటం. కానీ తిరుమలలో ఏంటంటే, తిరుమలలో ఏ షాపుల్లో అయినా సరే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి అనమాట. వీళ్ళు కాబట్టి ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఫుల్ ఎప్పుడు బిజీగా ఉంటుంది కాబట్టి జనాలతోటి, అందుకు కొంచెం ఎక్కువే చెప్తారు. కానీ మనం ఏంటంటే సగానికి సగం చెప్తారు అనమాట రేటు. ఇప్పుడు ఇది 200 అనుకో, 100 అనుకో, 200 చెప్తారు, డబల్ రేటు. మనం ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని సగానికి సగం రేట్ అయితే తీసుకోవాలన్నమాట. అలా ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే దేవుని పటాలు ఇవన్నీ చాలా బాగుంటాయి టెంపుల్ దగ్గర. ఈ పటం అయితే తీసుకున్నాను. బాగుందా? ఈ పటం అయితే ఒకటి తీసుకున్నాను. ఇది అదే గ్లాస్ ఉన్నది అయితే, అద్దం ఉన్నది అయితే 400 300 అలా చెప్తున్నారు. ఇది వచ్చేసి ఫిక్స్డ్ రేటు ₹50 అనమాట. నాకు నచ్చింది. ఇలా కావాలనుకున్నప్పుడు కొంచెం వేరే మోడల్స్ అలా ఉన్నాయి. అందుకోసం ఏంటంటే ఇలా విడిగా తీసుకొని దీనికి ఫ్రేమ్ అయితే కట్టిద్దాము. అద్దం పెట్టించి ఫ్రేమ్ కట్టించి పూజా మందిర్లో పెట్టుకుందాం అనుకున్నాను. నిండుగా చాలా బాగుంటుంది. మన పూజా మందిర్లో ఏంటంటే చిన్న చిన్న పటాలు అన్ని చిన్న ఇంతే కదా ఉన్నాయి. ఈ స్వామివారి పటం అలాగే లక్ష్మీదేవి కలిపి ఉన్న ఈ పటం అయితే పెట్టుకుందామని ఇదైతే తెచ్చుకున్నాను అనమాట. ఇలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడికన్నా మనం తిరుమల వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే కరెంటు కూడా వచ్చేసింది. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో, ఎంత కళగా నిండుగా. ఎప్పుడైనా ఏంటంటే డల్గా ఉన్న పటాలు అయితే తీసుకోకూడదు, నిండుగా మనకి కళకళలాడుతూ ఉండాలన్నమాట. కాకపోతే ఇది నాకు బాగా నచ్చింది. ₹50 అయినా కూడా బాగుంది. ఇలాగని పెట్టేసాం అనుకోండి, ఎప్పుడైనా మనం తడిగుడ్డతోటి గట్టిగా పిండి క్లీన్ చేస్తున్నా కూడా ఇదంతా పోతుంది. అందుకని ఫ్రేమ్ అయితే కట్టించాలి అద్దం వేసి. దానికి ఒక 200 ఎంత అయినా కూడా పర్లేదు, మాకు ఇక్కడే కడతారు. అందుకే ఇదైతే ఇలాంటి సింగిల్గా ఉన్న లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఇదైతే తీసుకున్నాను. గంగా నాకు నచ్చలేదనమాట. ఇంకొకటి ఉన్నింది, అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలని చాలా కన్ఫ్యూజ్గా అయితే ఉన్నాను అనమాట. ఈ పటం ఫస్ట్ నేను తీసుకున్నది. ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? ఈ పటం అయితే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లడ్లు అయితే లేవులేండి, అవి వాళ్ళకైతే ఇచ్చేసాము. అలాగే కొన్ని ప్రసాదం కింద పెట్టేసాము అనమాట. అలాగే కడ్డీలు అన్నాను కదా, సాంబ్రాన్ కడ్డీలు, ఇదిగండి ఇవన్నమాట. 2 రకాలైతే ఉన్నాయి. ఈ గంధం కలర్లో ఇవి ఇలా ఉన్నాయి అనమాట. అసలు ఇలా తీస్తేనే మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి అన్నమాట. ఈ కలర్ ఒకటి, ఇంకోటి వచ్చేసి బ్లాక్ది అనమాట. ఇదిగో ఇలా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇక్కడ కొంచెం ఇవి తిరగబడ్డట్టుగా కనిపిస్తున్నాయి. ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏంటా కడ్డీలు ఏంది, సాంబ్రాన్ కడ్డీలు లడ్లు తీసుకున్నాక నుంచి తీసుకువెళ్తున్నారా అని అనుకుంటూ ఉన్నాను.
కానీ ఏంటంటే మాకైతే తెలీదు. మా అత్త చెప్పిందనమాట. ఇంటి దగ్గరే వెళ్ళేటప్పుడే, మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడే ఇలాంటి సాంబ్రాణి కడ్డీలు లడ్లు ఇచ్చే కాడ అమ్ముతారంట, అవి తీసుకురండి. నాకు అంతకుముందుకి వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. భలే ఉన్నాయి, మంచి స్మెల్ తోటి అనింది. సరే చూద్దాం, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. ఒక 2 అయితే నేను కూడా తెప్పించాను. అక్కడే ఉన్నప్పుడు, అంటే స్వామివారి టెంపుల్ ఎదురుగున్నప్పుడు వాళ్ళకి, మా అత్త వాళ్ళకి ఒక 2, మాకు ఒక 2 అయితే తీసుకొచ్చారు. ఇలా ప్యాకెట్ ఏంటా అని ఇలా పెట్టుకొని ఇలా చూడగానే మంచి స్మెల్, మనకి ఓపెన్ చేయకముందే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మళ్ళీ నేను మా పెద్దోడిని వెనక్కి పంపించేసి, అంటే అక్కడే ఉన్నాం కదా టెంపుల్ దగ్గర, మళ్ళీ వెనక్కి పంపించేసి ఇంకో 2 అయితే తెప్పించాను అనమాట. ఇదిగండి, ఇవి చాలా బాగున్నాయి, మంచి స్మెల్ తోటి. ఆల్మోస్ట్ ఏంటంటే తీసుకొచ్చిన రోజే నిన్నే నేను ఓపెన్ చేసేసి వాడేసాను. అంటే స్వామివారి ప్రసాదం పెట్టాను కదా పొంగల్లో, వాడేసాం అనమాట. ఇదిగండి, చాలా ఉన్నాయి అనమాట. ఇలా ఉన్నాయి లోపల. అసలు ఇలా 2 వెలిగిస్తే మంచి స్మెల్ తోటి ఇవి అయిపోయేదాకా మంచి స్మెల్, చాలా బాగున్నాయి. చూస్తారు కదా, ఇలా 2 వచ్చినాయి అనమాట. ఇలా ఉంటాయి. మీరు ఎవరన్నా వెళుతుంటే కానీ, ఎవరన్నా మీ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళినప్పుడైనా, లేకపోతే మీరు వెళ్ళినప్పుడైనా కంపల్సరిగా ఈ 2 ఫ్లేవర్లో, అంటే 2 ఫ్లేవర్లో చాలా బాగున్నాయి. ఇదైతే ఓపెన్ చేయలేదు, ఇది మాత్రమే ఓపెన్ చేసామన్నమాట. చాలా ఉన్నాయి అన్నమాట దీంట్లో కడ్డీలు. అంటే ఇప్పటికీ ఒక 2-3 రోజులు అవుతుంది కదా. ఇదిగండి, ఇన్నైతే ఉన్నాయి. ఇంకా కొన్ని ఒక 5-6 అయితే వాడేసాము. మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ అయితే చేయలేదు, ఎందుకులేండి కౌంట్ చేసేది. చాలా బాగున్నాయి అన్నమాట, మంచి స్మెల్ తోటి. ఇవైతే రోజు డైలీ దీపారాధన చేస్తుంటాం కాబట్టి వచ్చిన కాడికి అయితే వాడతాము. ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్తుంటే మళ్ళీ తెప్పించుకుంటాము, లేదంటే అంటే బారుకి అయితే రావు కదా, వచ్చిన కాడికైతే వాడుకుంటాం అనమాట. చూసారు కదా ఎన్ని వచ్చినాయో, చాలా ఎక్కువే ఉన్నాయి. కానీ ఇట్లా రేట్ ఎంత అనుకుంటున్నారు? 45 రూపాయలు మాత్రమే. ఎన్ని ఉన్నాయో చూడు. పర్లేదు కదా, 45 రూపాయలు కాదు, 100 రూపాయలైనా సరే కంపల్సరిగా స్వామివారి టెంపుల్ దగ్గర కాబట్టి 100 అయినా కంపల్సరిగా తీసుకుంటాము. అంత మంచి స్మెల్ తోటి ఇది వెలిగించినప్పుడు ఎలా ఉందంటే, అదొక పువ్వుల వాసన, సెంట్ స్మెల్ చాలా బాగుందన్నమాట. పువ్వులు పరిమళించిన, అంటే విప్పారినప్పుడు సెంటు జాజులు, విరజాజులు వస్తాయి కదా, స్మెల్ అలా వస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇవి వెలిగినంతసేపు మంచి స్మెల్, చాలా బాగుందన్నమాట. 100 రూపాయలైనా పర్లేదు, కంపల్సరీగా కొనుక్కుంటారు. కానీ శ్రీవారి టెంపుల్ దగ్గర ఏంటంటే 45 రూపాయలు మాత్రమే. అలాగా నేను 4 అయితే తీసుకున్నాను అనమాట. ఒకటి ఏంటంటే నాకు నచ్చినవి ఈ పటం, అలాగే ఈ సాంబ్రాణి కడ్డీలు, అలాగే లడ్డులు, ఇవైతే చాలా బాగా నచ్చినాయి. అలాగే ఇదిగండి, స్వామి వారిది ఈ లాకర్, అంటే తాళం, మెయిన్ వాకిలికి లేదా బీరువాకి తాళాలు వేసుకోవడానికి. ఇదైతే స్వామివారి నామాలతోటి, అలాగే ఈ సైడ్ వచ్చేసి స్వామివారి చిన్న ఇదైతే వచ్చిందనమాట. ఇదైతే తీసుకున్నాను. ఇదన్నా ఇంకొకటి మా ఆయన బండికి, ఈ 2 కలిపి 150 రూపాయలకి అయితే తీసుకున్నాం అనమాట. నామంతో చాలా బాగుంది కదా. ఇదే ఒకటైతే తీసుకున్నాము. అలాగే దీపారాజన కుందులు అంతమందికి గురువాయూరు వెళ్ళినప్పుడు, అంటే శబరిమల క్షేత్రాలకు వెళ్ళాం కదా పోయిన సంవత్సరంలో, అప్పుడు దీపారాజన కుందులు మన పూజా మందిరంలో మీరు చూసే ఉంటారు కదా, పెద్ద కుందులు చాలా కలగా చాలా బాగున్నాయి. నాకేంటంటే అప్పుడు మళ్ళీ ఇంకొక మోడల్ తీసుకున్నా బాగుండేది, ఒకటే కాకుండా. ఎప్పుడన్నా గబక్కున కొంచెం మనకేంటంటే ఈ ఫ్లవర్ టైప్ ఉంటుంది కదా, అలాంటివి తీసుకున్నా బాగుండేది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇంకొక సెట్ తీసుకున్నా బాగుండేది, కొంచెం మార్చుకోవటానికి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన ఫ్లవర్, నాకేంటంటే ఎక్కువగా ఫ్లవర్స్ ముగ్గులు అవి వేయటం, తామరపూలు ముగ్గులు అవి వేస్తుంటాను అనమాట. అలాగే దీపం, కామాక్షి దీపం వెలిగిస్తున్నాను కదా, అలాగే శుక్రవారం రోజు ఈ ఫ్లవర్లతోటి దీపారంజన కుందులు ఉంటాయి కదా, అవి తీసుకున్నా బాగుండేది అని చెప్పినని శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత అనుకున్నాను. కానీ అలాగా నేనేంటంటే ఇప్పుడు, అంటే మన తిరుపతికి వెళ్ళాను కదా, అక్కడైతే తీసుకున్నాను అనమాట. ఫ్లవర్లు వచ్చినాయి. ఇదిగండి, ఇవి శుక్రవారం రోజు వెలిగించుకోవటానికి, అంటే దీపం వెలిగించుకోవటానికి బాగుంటాయి.
ఇందులో అయితే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. చాలా సేపు అయితే వెలిగించుకోవచ్చు. ఈ పై దాకైతే నువ్వుల నూనె అయితే పోసుకోవచ్చు అనమాట. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఇలా వచ్చినాయి అనమాట. నేను తులసమ్మ దగ్గర వెలిగిస్తాను కదా, అది కూడా చాలా బాగుంది. ఎంత గాలి కొట్టినా కూడా ఆరిపోద్ది అనమాట, వర్షం పడితే తప్పక. అది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అది రామేశ్వరంలో తీసుకున్నాను. దూపం వెలిగించేది అయితే నేను తీసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. కానీ తిరుపతిలో ఎక్కడ అడిగినా కూడా అస్సలు దొరకలేదండి. కానీ ఈసారి మళ్ళీ మా ఆయన మాలేస్తే అప్పుడైతే తెప్పిస్తాను అనమాట దూపం వెలిగించుకునేది. గురువాయూరులో లేకపోతే మధుర కాదు, రామేశ్వరంలో దొరుకుతాయి అనమాట. చాలా తక్కువ రేటు ఉంటాయి. ఇవైతే తీసుకున్నాను అనమాట, బాగున్నాయా. శుక్రవారం రోజు వీటిల్లో వెలిగించుకుంటే బాగుంటాయి కదా దీపము. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నా కోరికైతే తీరిపోయింది అనమాట. అందులో నాకు ఇష్టం వచ్చిన శబరిమల దగ్గర అయినా తీసుకోవాలి, గురువాయూరులో కానీ రామేశ్వరంలో కానీ లేదా తిరుమలలో అయినా తీసుకోవాలనుకున్నాను. ఎలాగో లక్కు అనుకోకుండా తిరుమలలో బాగా గుర్తుపెట్టుకుని అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? 150 రూపాయలు అనమాట. 250 రూపాయలు చెప్పాను కదా, సగానికి సగం రేటు ఎక్కువైతే చెప్తారనమాట. మనకేందంటే అటు ఇటు వెళ్తూ ఉంటాము. అందులో నాకేందంటే నేను ఏదన్నా తీసుకోవాలంటే ఆలోచించి నిదానంగా అయితే తీసుకుంటానమాట. ఎందుకంటే ఒంగోలులో డిమార్ట్ ప్రతి షాప్లో చూస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడికి అక్కడికి రేటు అంటే చూసుకొని దాని ప్రకారమే తీసుకుంటాను అనమాట. ఎక్కువైతే పెట్టను. కానీ కొంచెం పానీలే పాపం ₹1 ఒక 10, 20 ఎక్కువైనా పర్లేదు అనుకున్నప్పుడు నచ్చితే ₹1 ఎక్కువైనా ఇచ్చి అయితే తీసుకుంటాను. ఇవి 150 రూపాయలు అనమాట. బాగున్నాయా? ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడైతే మన పూజా మందిరంలో 2 రకాల దీపం కుందులు అయితే ఉన్నాయన్నమాట. శుక్రవారం రోజైతే వెలిగిస్తాను. ఇవి వెలిగించినప్పుడు అయితే చూపిస్తాను. బాగా నాకు నచ్చినాయి అంటే పటం, సాంబ్రాన్ కడ్డీలు, స్వామివారి లడ్డులు, అలాగే ఈ దీపం కుందులు బాగా నచ్చినాయి అనమాట. నాకు పూజకి కావాల్సినవి ఇంతవరకు అయితే అయిపోయినాయి. ఇంతవరకే తీసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని ఉంటాయి కదా ఆడవాళ్ళకి సంబంధించినవి, మనం ఎంత వద్దనుకుంటున్నా వెళ్తూనే ఉంటుంది అనమాట మనసు అనేది. కాకపోతే అంత ఎక్కువ అయితే తీసుకోలేదు. ఇదిగో కవర్ల నుంచి ఓపెన్ చేసేస్తాను. ఇదిగో బ్యాంగిల్స్ అయితే నేను ఎలాగో వేస్తున్నాను అనమాట. ఇదిగండి, ఇది ఒక మోడల్స్ బ్యాంగిల్స్, ఒక్కొక్కటి అనమాట. ఇవి వచ్చేసి 4 వచ్చినాయి. ఇదిగో నా చేతికి ఉన్నది ఒకటి, ఇవి 2 అనమాట. 2 చేతులకి వేసుకున్నాను కదా. అలాగే ఇవి వచ్చేసి ఒక 2, 4 వచ్చేసి 100 రూపాయలు అనమాట. అలాగే ఈ ఒక 50 రూపాయలు, అంటే ఒక్కొక్కటి 25 రూపాయలు అనమాట, 25 రూపాయలు. ఇది ఒక 50 రూపాయలు అనమాట జత. బాగున్నాయి. ఏంటంటే మనకి ఇంకొక నెల తాలితే పండుగలు వస్తూ ఉంటాయి కాబట్టి చేతులకి బ్యాంగిల్స్ వేసుకోవడానికి బాగుంటాయి. ఇవైతే ఇవి ఉంటాయి కదా మట్టి గాజులు అయితే కాదనమాట. ఇవి పగలవు. ఈ పైన ఈ లేయర్స్ పోవటమే తప్పక పోతే ఇది ఒకటి అయితే తీసుకున్నాను క్లిప్. ఆల్మోస్ట్ ఇక్కడైతే నాకు ఒకటి ఉంది, మొన్న శివరాత్రి మన్నూరు తిరునాళ్ళలో తీసుకున్నాను. ఇంకొకటి అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. అక్కడైతే 20 రూపాయలే. అలాగే ఇదిగో ఈ ఒక 2 కలర్స్ అనమాట, కవర్లతో పెట్టేసి ఉన్నారు. ఇవి ఒక 2 కలర్స్, పింకు బాగుంటాయి కదా, పింక్. అలాగే ఇవి వచ్చేసి రెడ్ కలర్ అనమాట, అంటే బొట్టు కలర్ తోటి బాగున్నాయి. ఇవి ఒక 100, ఇవి ఒక 100 రూపాయలు అనమాట. ఇక్కడైతే మాకు ఇలాంటివి అయితే దొరకవు అనమాట. బాగున్నాయి. ఇలా 2 రకాలు అయితే తీసుకున్నాను. అలాగే ఈ 3 జతలు ఒకే చోట, 2 అయితే నా చేతికి వేసుకున్నాను కదా, మొత్తం 4 అనమాట. అంటే నేను 2 అయితే తీసుకోవచ్చు, కానీ ఇంకొక 2 కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. 4 ఇలా సింగిల్గా ఒక్కొక్కటి వేసుకున్నా, లేదా డబుల్గా వేసుకున్నా, లేకపోతే ఈ 2 అంటే ఒక్కొక్కటి వేసుకున్నాను కదా, ఈ పోయినా కూడా మళ్ళీ ఇంకో రెడీగా ఉంటాయి. కొన్ని రోజులైనా వాడుకోవచ్చు కదా. అందులో ఏంటంటే ఒక నెల ఆగితే మనకి జూలై నుంచి ఆగస్టు నుంచి మళ్ళీ మనకి పండగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు బాగుంటాయి.
వేసుకోవటానికని ఇవైతే తీసుకున్నాను. మట్టి గాజులు అయితే కావు, బాగున్నాయి. ఇవి వచ్చేసి ఇంకో చోట అయితే తీసుకున్నాను. 50 రూపాయలు అనమాట. ఒక్కొక్క జత వచ్చేసి 50. ఈ 3 ఒకే షాప్లో తీసుకున్నాను, 300 పెట్టేసి. ఇది వేరే షాప్లో, ఇవి 50 రూపాయలు. పోతే ఇంకోటి వచ్చేసి ఇవి 50 అనమాట. కొంచెం గోల్డ్ మోడల్గా ఉంటాయి కదా బ్యాంగిల్స్, ఇలాంటివి అయితే లేవన్నమాట నాకు. ఏదో కడియాల్లా ఉన్నాయి అనమాట. ఇవైతే తీసుకున్నాను, కానీ వేసుకున్న తర్వాత ఎలా ఉంటాయో సైజ్ అయితే చూసుకున్నానులేండి. ఇది ఒక అయితే తీసుకున్నాను అనమాట, ఒక జత. అలాగే అన్నీ నీకేనా, హర్షి పాపకి ఏం లేవా అనుకుంటారు. నేను వీడియోలో చూపించాను కదా, మొన్నటి వీడియోలో. హర్షి పాప అక్కడే గాజులు అయితే వేసుకుంది ఒక జత. నాకన్నా హర్షి పాపకి నేను గాజులు అయితే తీసుకుంటాను అనమాట. ఏంటంటే నేను అటు ఇటుగా ఉన్నా తానే ఎక్కువ అడిగేసిద్ది. అంటే మాటలొచ్చు, 5వ సంవత్సరం కదా, అంత తెలివి ఉందనమాట. మాకన్నా ముందు షాపుల్లోనే తాను అడిగేసిద్ది. ఇదిగండి ఈ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి పింక్ కలర్ తోటి, అదిగో హర్షి పాప అన్నానో లేదో ఎంటర్ అయిపోయింది అనమాట. ఇదిగో ఈ పింక్ కలర్ తోటి ఇవైతే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 50 రూపాయలు, 20. అదే మాకు ఇక్కడైతే మా ఊర్లో షాపుల్లో అయితే ఇదిగోండి 20 రూపాయలు అనమాట. 2 గాజులు అవును, 2 గాజులు వచ్చేసి 20 రూపాయలు. అందుకని 4 వచ్చేసి 20 రూపాయలు అయితేనే తీసుకున్నాను. ఇవి ఒక జత. అలాగే ఇవి ఒక మోడల్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఏ చూసినా కూడా అసలు తనకైతే ఇంకా చాలా చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి అమ్మే దగ్గర. కానీ ఉండమ్మా, ఏ చూసినా కూడా హర్షి పాపకి ఏంటంటే పైకి చేతులు ఏంటంటే చాలా లావుగా ఉంటాయి, చూసారా, సన్నగా ఉంటాయి అనమాట. అందుకని ఏ సెట్ కాలేదు. అందుకే ఇవి కూడా బాగున్నాయని ఇవైతే తీసుకున్నాను. అన్నీ ఏంటంటే సైజులు చూసుకొని తీసుకున్నాము. ఈ 2 జతలు. అలాగే ఇదిగండి అప్పుడే అయిపోయింది. ఇవైతే అక్కడే వేసేసుకుంది అనమాట. మేము భోజనానికి వెళ్ళేటప్పుడే వేసుకుంది. అంటే అంతకుముందుకు ఉన్నాయి, కొంచెం కలర్ పోయినట్టుగా అలా ఉన్నాయి. వేసి ఇక్కడ కొత్తవి తీసుకుని వెళ్దామన్నా టైం అయితే లేదనమాట. ఇవి కూడా కలర్ కూడా పోతూ ఉన్నాయి. అవి అయితే తీసుకుంది. పోతే అంతవరకే 3 జతల గాజులు మాత్రమే హర్షితకి అయితే తీసుకుంది. నాకైతే ఒక 5 జతలు అయితే తీసుకున్నాను అనమాట. నల్లబొస్సుల దండ అయితే ఒకటైతే తీసుకున్నాను. 3 స్టెప్పులతోటి సన్నగా చాలా బాగుందనమాట. అసలు ఇంత మటుకైతే వేసుకోలేదు, బాగుంది. ఎప్పుడు కూడా నేను ఈ మోడల్ అయితే వేసుకోలేదనమాట. బాగుంది. మరి దీని మీద అయితే చీరల మీదే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా 3 స్టెప్పులతోటి ఇదైతే తీసుకున్నాను, బాగుంది. గోల్డ్ కూడా ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా, చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే. ఇదైతే ఎంత అనుకుంటున్నారు? మళ్ళీ మీకు ఎందుకులేండి అంత శ్రమ, మీరు గెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నేనే చెప్పేస్తాను. 150 రూపాయలు అనమాట. ఇక్కడైతే మాకు ఈ రేటుకి అయితే ఒంగోలు అయితే రాదనమాట. 150 రూపాయలకి. ఎక్కువ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. అక్కడ తీసుకునే కాడికి ఇక్కడే తీసుకుని ఉండేదాన్ని. ఇది 150 రూపాయలు, బాగుంది. అలా ఊరకనే కలర్ పోయేది అయితే కాదనమాట. మంచి షాపుల్లోనే తీసుకున్నాను ఇది. కాకపోతే నేను అక్కడ వీడియో తీయటానికి అసలు శిలాతోరణం, సోమవారి పాదాలు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంటికి వస్తామనగా తీసుకున్నాను అనమాట. అప్పటికి సెల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది అనమాట. అందుకే వీడియో తీయటానికి కుదరలేదు, అంత ఓపిక కూడా లేదనమాట మా వాళ్ళకి. అందుకని తీసుకునేటప్పుడు నేను వీడియోలో కూడా పెట్టలేదు కదా, అంటే వీడియో తీయలేదు. ఇది చూపించాను కదా 3 స్టెప్పులతోటి. ఇది ఇలా చూసే కన్నా వేసుకున్నప్పుడైతే బాగుంటుంది. ఏదో ఒక రోజు నేను వేసుకుంటాను, శారీ కట్టుకున్నప్పుడు అప్పుడు చూపిస్తాను. అలాగే దండమ్మ ఇది ఒకటి అనమాట. ఈ పూసలు మీకు తెలిసే ఉంటాయి కదా, చాలా బాగుంటాయి అనమాట. చాలా మెరుస్తూ, పూస పగిలిపోవాల్సిందే కానీ ఇవైతే అస్సలు కలర్ పోవన్నమాట, బాగుంటాయి. ఇవి నేను అంత ముందుకు వాడున్నాను ఈ పూసలో.
అందుకేందంటే ఇవి కలర్ పోవు కాబట్టి ఇవైతే తీసుకున్నాను. అలాగే సీజెడ్లో ఈ ఇదేంటిది డాలర్ బాగుందనమాట. ఇది వచ్చేసి 200, 250 అలా చెప్పారు. ఇది కూడా 150కి అడిగాను. కాకపోతే ఏంటంటే ఈ డాలరే కొంచెం మనకి ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది కదా. ఇదిగండి ఈ ముత్యాలతోటి అమ్మవారి లాకెట్ అనమాట. ఇది కనిపించట్లా, ముత్యాలతోటి అమ్మవారి బొమ్మ అయితే ఉందనమాట. అందుకోసమే తీసుకున్నాను. చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి ఇవన్నీ తీసుకునే కన్నా ఇలా పూసలు ఏంటంటే ఇవి బాగుంటాయి అనమాట. అలాగే ఈ డాలర్ కూడా బాగుంటుంది, సీజెడ్ కదా, కలర్ పోదనమాట. ఇది వచ్చేసి 250 చేస్తే 200కి అయితే తీసుకున్నాను. ఇది కూడా నచ్చింది. ఇలా 2 రకాల నల్లబూసలు అయితే తీసుకున్నాను అనమాట. అలాగే నేను గులాబీ పువ్వులు చూపించాను కదా, వాటి గురించి అయితే నేను చెప్పలేదు. గులాబీ పువ్వులు చాలా రకాలు చాలా బాగున్నాయి అనమాట. ఒక్కోటి వచ్చేసి 20 రూపాయలు. అలాంటిది ఇదిగండి వైట్ది, ఎప్పుడు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలన్నా కొంచెం కలర్ తగ్గితే సర్ఫ్ వాటర్లో లేదా లిక్విడ్లో మనం కడిగేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగండి ఇందాటి నుంచి గులాబీ పువ్వు అనుకుంటున్నారు కదా మీరు. ఇదిగండి ఇది ఒకటి అనమాట. ఇదిగో చూపిస్తానా. అసలు అచ్చమైన నిజమైన గులాబీ పువ్వు ఉన్నట్టుంది కదా. ఈ బొట్టు కలర్ తోటి చాలా బాగా నచ్చింది అనమాట నాకు. ఇలా 2 అయితే తీసుకున్నాను అనమాట. చాలా రకాలైతే ఉన్నాయి, కానీ అన్నీ ఎందుకులే, ఎలాగో మనకి గులాబీ చెట్లు ఉంటున్నాయి కదా, మళ్ళీ సమ్మర్ వెళ్ళిన తర్వాత కొన్ని తీసుకొచ్చుకుంటాను. ప్రస్తుతానికి ఏంటంటే ఈ 2 అయితే తీసుకున్నాను, బాగున్నాయి. ఇలా ఈ వైట్, అలాగే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. చాలా పెట్టుకున్నా కూడా కళగా ఉందన్నమాట. చూసారు కదా గులాబీ పూలు, ఇవి వచ్చేసి 20 రూపాయలు అనమాట ఒక్కొక్కటి వచ్చేసి. అలా 2 అయితే తీసుకున్నాను. అలాగే ఇదిగండి ఇంకో బ్యాంగిల్స్ అయితే చూపించలేదు, ఇవైతే తీసుకున్నాను. వచ్చిన కాడ నుంచి కాదు, అక్కడ నుండే వేసుకున్నాను. కాకపోతే ఇక్కడ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇవైతే కలర్ పోతున్నాయి. ఇదిగండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవైతే పూసలు అనమాట. ఇవైతే కలర్ అయితే పోలేదు, బాగున్నాయి. కాకపోతే నేనైతే ఒకటి అనుకుంటున్నాను, ఇలా గోల్డ్ కలర్ వచ్చినవి అయితే తీసుకోకూడదు అనమాట బ్యాంగిల్స్. కానీ నా దగ్గర ఇవైతే ఉన్నాయి. ఇవైతే ఎప్పుడన్నా డైలీ వేర్ కాకుండా ఎప్పుడన్నా వేసుకోవాలి. ఇవైతే బాగున్నాయి అనమాట. నాకు అన్నిట్లోకి ఈ మోడల్స్ నచ్చినాయి. ఇలా అయితే నా షాపింగ్ అయితే అంతటితోటి అయిపోయింది. పూజకి కావాల్సినవి నేను శ్రీవారి మెట్ల దగ్గర ధూప్ స్టిక్ ఉన్నాయి కదా, అలాగే కడ్డీలు, సాంబ్రాన్ కడ్డీలు అక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు. సుగంధ పరిమళతోటి సుగంధం, అలాగే గంధం, ఇంకేదో చెప్పారు, వాటితో చేసిన ఈ ధూప్ స్టిక్లు, అలాగే అగరవత్తులు అలా అమ్ముతున్నారనమాట. శ్రీవారి పాదాల దగ్గర నేను వీడియోలో కూడా పెట్టాను కదా, చాలా మంచి స్మెల్ తోటి. అంటే మనకి ఇలా ప్యాకెట్లో ఉన్నప్పుడే అసలు ఎక్కడ హోల్ అనేది లేదు, ప్యాకెట్లో ఉన్నా కూడా మనకి స్మెల్ అనేది అర్థమవుతుంది. మనం ముందు చూడకూడదు కదా, ఆ స్మెల్ అయితే చూడకూడదు, కానీ ఇలా పట్టుకుంటేనే స్మెల్ అయితే తెలుస్తుంది. అలాగే వాళ్ళు ఏంటంటే అక్కడే వెలిగించేసి పక్కన పెట్టున్నారనమాట. ఈ 2 రకాలు మంచి స్మెల్ తోటి చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి 200 ఉంటాయంట, అంటే 200 ధూప్ స్టిక్. ఆ ప్యాకెట్ వచ్చేసి 250 రూపాయలు, 200 అయితే ఉంటాయి. 2 రకాలు అనమాట, గంధం అలాగే సుగంధం కలిపి 2 రకాలు అయితే ఫ్లేవర్లు ఉన్న ఈ ధూప్ స్టిక్లు అయితే ఇందులో ఉన్నాయి. ఇవి కూడా అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. అందుకని ఇవి కూడా అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను, 250 రూపాయలు. ఒక్కసారిగా తీసుకున్నామంటే మనకి పూజకి కావాల్సినవి అన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఒక నెల దాలిందంటే, నెల ఆగామంటే అంటే జూలై నుంచే మనకి పండగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి బాగుంటుంది అనమాట. మనకి పూజకి కావాల్సినవి అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాము. కాకపోతే తిరుమల వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కొంచెం మనకి ఇలా మనకేంటంటే ఇక్కడైతే దొరకవు కదా, అందుకోసం అయితే తీసుకున్నాం అనమాట.
చూసారు కదా, నేను తిరుమల నుంచి ఏం తీసుకొచ్చుకున్నానో మొత్తం అయితే చూపించాను అనమాట. తక్కువే, ఇంతవరకు అయితే నేను తీసుకొచ్చుకున్నాయన్నీ చూపించాను. కాకపోతే ఇక్కడ మిస్ అయింది ఏంటంటే లడ్లు మాత్రమే మిస్ అయిపోయాయి. అవి అంటే మనకి ఎక్కువ టైం అయితే ఉండలేవు కదా. ఇప్పటికే ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాతే కదా నేను వీడియోలు పెట్టాను. అక్కడికైతే వెళ్ళటం కనీసం వచ్చి కూడా వారం అవుతుంది. మేము ఇవాళకి శనివారం కదా, ఇవాళకి 9 రోజులు అనమాట. అక్కడే వీడియోలు పెట్టడం అంటే కుదరలేదు. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత అయితే అన్నీ నీట్గా ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేశాను. ఇంతేనండి, తిరుమలకు సంబంధించిన వీడియోలు అయితే నిన్నటితోటి అయిపోయాయి. ఈ రోజుతోటి కూడా అయిపోతున్నాయి అనమాట. ఇక రేపటి నుంచి మనకి డైలీ రొటీన్ వీడియోలు అయితే వస్తాయి. గార్డెనింగ్, అలాగే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి గార్డెనింగ్ మన మొక్కల్లోకైతే గార్డెనింగ్లోకైతే ఇంత మటుకైతే నేను వెళ్ళలేదు. వర్షం పడుతూ ఉంది 2 days నుంచి. అంటే రోజు మార్చి రోజు పడుతుంది, బాగానే ఉన్నాయి. రేపటి నుంచి అయితే గార్డెనింగ్ వీడియోలు అలాగే మన కుకింగ్ వీడియోలు అయితే వస్తాయి. తిరుమలకు సంబంధించినవి ఇంతవరకు అయితే నాకు తెలిసిన వరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అలాగే మేము తీసుకొచ్చుకున్నవి అయితే చూపించాను అనమాట. పోతే నేను లాస్ట్ని అయితే చెప్తాను అన్నాను కదా, మేము మనీ ఎంత తీసుకువెళ్ళింది 7,500 అయితే తీసుకువెళ్ళాము. మా ఫ్యామిలీ మొత్తం హర్షిపాప్ కంటే ఛార్జీస్ అయితే లేదు. మొత్తం మా ఫ్యామిలీలో 4 అనమాట. 4కి ఛార్జీలు ఉంటాయి. ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళే అంటే తిరుపతి దాకా, ఒంగోలు నుంచి తిరుపతికి 95 రూపాయలు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలంటే 95 రూపాయలు. అలా అంటే నాకు తెలిసి తక్కువ ఛార్జీ అనుకుంటున్నాను. 95 దేవుంది 100 అనమాట. వెళ్ళటానికి 200, రావటానికి 200 అనమాట. ఇక పోతే మేము పులిహోర అలాగే చపాతీలు, పూరీలు అన్నీ ఇక్కడే చేసుకొని వెళ్ళాం కాబట్టి మాకేందంటే ఆ రోజంతా మాకు పూరీలు, చపాతీలు ఇదే సరిపోయింది. టిఫిన్లు అయితే మేము గురువారం రోజు ఇంకో రోజు ఎక్స్ట్రా ఉన్నాం కదా, ఆ రోజు నైట్ మాత్రమే మేము టిఫిన్ చేసేసి ఎవరికి నచ్చిందో వాళ్ళు టిఫిన్ తినేసి అప్పుడు మాత్రమే బయలుదేరామన్నమాట. ఆ ఒక్కరోజే మేము పెట్టింది. అదే 2-3 రోజులు కానీ మనం తిన్నామంటే చాలా ఎక్కువ బిల్ అయ్యేది. తీసుకువెళ్ళింది 7,500, తిరిగి తీసుకొచ్చింది 3,000 దాకా తీసుకొచ్చాం అనమాట. మాకు అయ్యింది 4,500 ఖర్చు. కానీ చాలా తేలికలో తక్కువ ఖర్చుతో వచ్చాము. ఇవి బ్యాంగిల్స్ ఇవి కూడా తీసుకోకున్నట్టు ఇంకా అవి మొత్తం కలిపితే ఒక 500 అయ్యాయేమో. మనకి ఇక్కడ దొరకవు కాబట్టి అందుకే నేను అక్కడైతే తీసుకున్నాను అనమాట. కొంతమందికి లడ్లు, ఈ ఛార్జీలు కొంచెం ఉంటాయి కదా పై ఖర్చులు. బాత్రూమ్స్కి వీటికైతే మనం పెట్టాల్సిన అవసరం, ఎక్కడ చూసినా మనకి బాత్రూమ్లు అందుబాటులో ఉంటాయి అనమాట. వాటర్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే మనం టిఫిన్ చేయాలంటే మాత్రమే కొంచెం ఎక్కువ మనీ అయితే పెట్టాల్సి వచ్చింది అనమాట. కాకపోతే మేము గురువారం రోజు 16వ తారీఖు గురువారం రోజు మాత్రమే సాయంత్రం తిన్నాము. ఆ రోజు 300 అయిందనమాట బిల్లు. ఏది పెట్టుకున్న 50-80 రూపాయలు అనమాట. ఒక్కరోజే. ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉన్నామంటే మేము తీసుకెళ్ళిన ఈ పులిహోర, చపాతీలు ఇవన్నీ అయిపోయినాయి అనమాట. అంటే మరుసటి రోజు ఉదయం దాకా ఉన్నాయి. పులిహోర ఏంటంటే పులుసు బాగా ఉడికించుకున్నాం కాబట్టి 2 రోజులైతే ఉండిందనమాట. అందుకే మాకు టిఫిన్ ఖర్చు అనేది లేదు. తక్కువ మనీతోటి మేము తిరుమల టూర్ అయితే తిరిగి వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఈ సంవత్సరం ఈ సమ్మర్లో దర్శనం బాగా అయింది. నా కోరికలు మా కోరిక తీర్చినందుకు స్వామి దర్శనం కూడా బాగా అయిపోయింది. మేము అనుకున్న మొక్కుబడి కూడా తీర్చేసి క్షేమంగా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతోటి అయితే మీ ముందైతే ఉంటాను. రేపటి నుంచి ఏంటంటే కుకింగ్ లాగ్ అలాగే గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అవి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. ఇంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మర్చిపోయాను, నేను ఇదైతే చూపించలేదు. ఈ స్టిక్కర్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. బీరువా దగ్గర అంటించడానికి శంకు చక్రాలు స్వామివారి నామాలు అనమాట. బీరువా దగ్గర అంటించడానికి ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి 50 రూపాయలు చెప్పారు, నేను 30 రూపాయలకి అయితే తీసుకున్నాను. అలాగే నిన్నటి వీడియోలో చూపించాను కదా, ఆ గుమ్మానికి అక్కడ తోరణం లాగా కట్టి ఉంది, అది తీసుకున్నాను. అలాగే ఆంజనేయ స్వామిది సింధూరంతో అంటే
వేలాడదీసి ఉంటాయి కదా, అవి ఏమంటారు, ఏమో నాకు అంత ఐడియా రావట్లేదు. అది ఒకటి తీసుకున్నాం అనమాట. అవన్నీ అంటే అక్కడ కట్టేస్తాను కాబట్టి అవి అయితే చూపించట్లేదు. నిన్నటి వీడియోలో చూపించాను. కుదిరితే ఇంకో రోజు అయితే చూపిస్తాను. ఇవి కూడా తీసుకున్నాను అనమాట. ఇవి చూపించడం మర్చిపోయాను. బాగుంటాయి అనమాట. బీరువాళ్ళకి అంటించిన, ఫ్రిడ్జ్ల కంటే అంత బాగుండవు కానీ బీరువాకే అంటించాలి. మనం ఏంటంటే మణి అవి దాచిపెట్టుకుంటుంటాం కాబట్టి స్వామివారి నామాలతోటి అలాగే చక్రాలతోటి బాగుంటాయి. శంకు చక్రాలతోటి